రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన తీవ్రంగా విరుచుకుపడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరి మధ్యన జరిగిన విభేదాలు అలాంటివి. అండ్ రీసెంట్గా కేటీఆర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇంత తీవ్రంగా విభేదాలు ఏర్పడే అవకాశాలు ఎందుకు వస్తున్నాయి? రేవంత్ రెడ్డి బాగా సఫర్ అయ్యాడు ఒకప్పుడు కేసీఆర్ దీంట్లో. ఎందుకంటే కేసీఆర్ అతన్ని అర్ధరాత్రి ఇంట్లో నుంచి లాగి తీసుకెళ్ళి అరెస్టులు చేయడం, జైలుకు పంపించడం, ఇలాగ బాగా ఇబ్బంది పెట్టాడు. ఖచ్చితంగా గత 10 ఏళ్లలో రేవంత్ రెడ్డిని అనేక సార్లు ఇబ్బంది పెట్టాడు. ఆయన్ని సెంట్రల్ జైలుకి పంపించాడు. అవన్నీ జరిగాయి. దానివల్ల రేవంత్ రెడ్డిలో కేసీఆర్ మీద కానీ కేసీఆర్ కుటుంబం మీద కానీ వ్యక్తిగత కక్ష కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యక్తిగత స్థాయిలో వెళ్ళి ఆయన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు ఆ కక్ష లోపల ఉంటుంది. ఎంత లేదన్నా, ఎంత పొలిటికల్గా ఆలోచించినా కూడా పర్సనల్ అనేది కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. అది అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ కక్షలకు అంతం అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లాగా బిహేవ్ చేసి కేసీఆర్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విధంగా చేయగలిగితే మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డిని చేస్తారు. ఇప్పుడు అక్కడ జరుగుతుండేది మనకు అదే. గతంలో చంద్రబాబు కాంగ్రెస్ కలిసి జగన్ను జైల్లో పెట్టించారు. చంద్రబాబు అయితే ఆయనకి సంబంధం లేదు నిజానికి. అదేదో సోనియా గాంధీకి జగన్కి మధ్య గొడవ. సోనియా గాంధీ జైల్లో పెట్టించిందంటే అర్థం ఉంది, ఎందుకంటే తనని ధిక్కరించాడని. కానీ చంద్రబాబు ఎందుకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి అశోక్ గజపతిరావును, ఎర్రంనాయుడిని దాంట్లో ఇంప్లీట్ చేసి తను దాన్ని స్ట్రాంగ్గా చేసి తర్వాత జైల్లో అతను 8 నెలలు ఉన్నాక తను ఏదో కంఫర్ట్లో ఏదో విషయాలు కొన్ని అడిగితే దాన్ని కూడా వీళ్ళు కౌంటర్ వేశారు. అంటే అంత స్థాయిలో పర్సనల్గా జగన్ మీదకి వెళ్ళడం వల్ల జగన్ అధికారంలోకి వచ్చినాక అంతే స్థాయిలో వీళ్ళ మీద కూడా పర్సనల్గా వెళ్తాడు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వస్తే అదే చేస్తామని లోకేష్ అక్కడ చెప్తున్నాడు. ఎర్రబుక్కు, నేను కడ్రాయతో మిమ్మల్ని పరిగెత్తించి కొడతా, ఇవన్నీ చెప్తున్నాడు. అంటే ఇది ఒక విసియస్ సర్కిల్ లాగా. వీళ్ళకి ఇచ్చింది పరిపాలించమని ప్రజలు ఇచ్చింది. వీళ్ళేమి ఇది వీళ్ళ సామ్రాజ్యాలు ఏమి కాదు, వీళ్ళేమి రాజులు కాదు. వీళ్ళు ప్రజలు ఎన్నుకున్న ప్రజాసేవకులు. ఆ విషయం మర్చిపోయి వీళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి రాజకీయాలను ఉపయోగించుకోవడం అనేది ప్రతి చోట జరుగుతుంది. ఇది మోడీ వచ్చినాక మరింత పెరిగింది. మోడీ ఏంటంటే డెమోక్రసీ అంటేనే ప్రతిపక్షం బలంగా ఉండడం. డిసెంట్ అంటారు. డిసెంట్ అంటే అసమ్మతి ఉండాలి. మన అభిప్రాయంతో విభేదించే వాళ్ళు సమాజంలో ఉండాలి. అప్పుడే డెమోక్రసీ అనేది వర్ధిల్లుతుంది. నా అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తే అది డెమోక్రసీ కాదు, నియంతృత్వం అవుతుంది. కానీ మోడీ ఏం చేస్తున్నాడు, ఎక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా చూసుకునే కార్యక్రమం మోడీ మొదలుపెట్టాడు. సో ఈ కాంటెక్స్ట్లో మనం బ్రాడర్ కాంటెక్స్ట్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక కాంటెక్స్ట్ ఇవాళ సమాజంలో మన దేశంలో ఎలా ఉంది. ఈ కాంటెక్స్ట్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి బిహేవియర్ అంతా కూడా ఎలా ఉందంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకునే విధంగా బిహేవియర్ ఉంది. నిజానికి రేవంత్ రెడ్డిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆయన రాధాకృష్ణ ఒక క్వశ్చన్ వేశాడు. జగన్లాగా మీరు కూడా అధికారంలోకి వస్తే ఇక్కడ కేసీఆర్ మీద పగ సాధిస్తారా అన్నప్పుడు ఆయన డిప్లొమాటిక్గా ఒక ఆన్సర్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. అదేంటంటే నేను జగన్లాగా ఇక్కడ చేయను, లీగల్గానే ఉంటుంది అన్నాను. జగన్ ఏమైనా ఇల్లీగల్గా చేస్తున్నాడా? జగన్ కూడా లీగల్గానే కదా చేస్తున్నాడు. ఎవడైనా రేపు నేను కడ్రాయితో ఊరేగిస్తానంటాడు ఎవరు, లోకేష్. రేపు నిజంగా అతను చేయగలడా? చేయలేడు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినాక వాళ్ళు లీగల్గానే బిహేవ్ చేయాల్సి ఉంటుంది ఎవరైనా. అలాగా ఈయన కూడా తెలివిగా చెప్పిన సమాధానం అది. అంటే లీగల్గా చేస్తాను తప్ప నేను ఇల్లీగల్గా చేయను. లీగల్గానే కక్ష తీర్చుకోవడం అనేది మొదలుపెట్టినట్టుగా మనకు కనబడుతుంది. అది ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే వ్యక్తిగతంగా అటాక్ చేయడం. మొన్న కూడా ఛాలెంజ్ చేశాడు మహబూబ్ నగర్ దీంట్లో, మేము మానవ బాంబులై పేల్తాం, మిమ్మల్ని పేల్చేస్తాం, ఆ స్థాయిలో మాట్లాడాడు. అది నిజానికి అది ఒక రకమైన తీవ్రవాద భాష. అది ఒక ముఖ్యమంత్రి భాష కాదు. ముఖ్యమంత్రి ఏం చేయాలి, మీరు ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు, మీరు ప్రజలకి అన్యాయం చేశారు, రాష్ట్రానికి అన్యాయం చేశారు, మేము ప్రజలకు మేలు చేస్తాం, ప్రజల్లో విశ్వాసాన్ని పొందుతాం, సో మిమ్మల్ని ప్రజల్లో ఎండగడతాం, మీవి ఏవైతే జరిగాయో అవి మేము ప్రజలకు తెలియజేస్తాం
అనేది చెప్పాలి తప్ప నేను నీ అంతు చూస్తా, నీ బాంబులై పేల్తా, నిన్ను పేల్చేస్తా, నిన్ను జైల్లో పెట్టిస్తా, ఈ కార్యక్రమాల్లో మెయిన్గా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రెండవది, ఒక కక్ష సాధింపు ధోరణి పద్ధతిలో ఆయన మాట్లాడే భాష కూడా, అంతకుముందు రేవంత్ రెడ్డి వేరు, సీఎంగా రేవంత్ రెడ్డి వేరు. ఇప్పుడు ఆయన సీఎం కాబట్టి అందరి కళ్ళు ఆయన మీద ఉంటాయి. ఓన్లీ ఇదేదో కేసీఆర్కి మధ్య పర్సనల్ గొడవ కాదు కదా, ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన బాధ్యత అనేది ఫస్ట్ ఆయన కర్తవ్యం. అది కనిపించట్లేదు రేవంత్ రెడ్డిలో ఈ విషయంలో. ఓవరాల్గా కనిపించట్లేదని నేను అనట్లేదు. కేసీఆర్ని బీఆర్ఎస్ని డీల్ చేసే విషయంలో ఆయన సమయం కోల్పోతున్నట్టుగా బయట ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే తేడా లేదు. కేసీఆర్ ఎలాగ బిహేవ్ చేస్తాడో ఈయన కూడా అలాగే బిహేవ్ చేస్తే తేడా ఏముంటుంది? ఎప్పుడైనా తేడా ఉండాలి అధికారంలోకి వచ్చినాక మనకు. అందుకనే రాజశేఖర్ రెడ్డి చాలాసార్లు చెప్తుంటారు, ఆయన అధికారంలోకి రాకముందు అనేక ప్రతీకార చర్యలకు ఆయన కూడా పాల్పడినాడు. అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా పాదయాత్ర తర్వాత నాలో కోపం అనే నరం తెగిపోయిందని ఆయన చెప్పాడు. అది వెరీ పాపులర్ డైలాగ్. అందుకే మా నాన్న చంపిన వాళ్ళు కూడా ఓపెన్గా తిరుగుతూ ఉంటే నేను ఏ రకమైన ప్రతీకార చర్య తీసుకోలేదు అని చెప్పాడు. అది ఆ స్పిరిట్ ఇంపార్టెంట్. అది జగను పాటించట్లేదు, చంద్రబాబు లోకేష్ పాటించట్లేదు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా పాటించట్లేదు. సో ఈ కాంటెక్స్లో నిన్న ఆయన మేడ్చల్లో మాట్లాడుతూ కేసీఆర్ని డైరెక్ట్గా అటాక్ చేస్తూ మాట్లాడాడు. కేసీఆర్, నువ్వు కబడ్దార్, నీ ఫామ్ హౌస్ ఇటుకలు కూడా మిగలవు, గోడలు మిగలవు, ఇటుకలు కూడా మిగలవు నేను అనుకుంటే. ఈయన అనుకోవడం ఏంటి, ఆయన ఇటుకలు మిగలకపోవడం ఏంటి అర్థం కాలేదు జనాలకి. అంటే కేసీఆర్ మీద ఎందుకు వ్యతిరేకత వచ్చింది జనాల్లో? డెవలప్మెంట్ చేయలేదనో, మన సంక్షేమ కార్యక్రమాలు చేయలేదనో వ్యతిరేకత రాలేదు. నిజానికి చాలా రాష్ట్రాల్లో పోతే డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది, సంక్షేమ పథకాలు కూడా కొంత బెటర్గానే జరిగాయి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ. ఆయన విద్యుత్తు బ్రహ్మాండంగా అందించగలిగాడు. అంతకుముందు కట్స్ విపరీతంగా ఉండేవి, బ్లాక్అవుట్స్ ఉండేవి, అదంతా పోయి మనకి 24 hour కరెంట్ ఇవ్వగలిగాడు, వాటర్ ఇవ్వగలిగాడు అందరికీ. అందువల్ల పండించే పంట విస్తీర్ణం బాగా, యాకరేజ్ అంటారు, అది బాగా పెరిగింది. సో అట్లాగే రైతు బంధు, దళిత బంధు లాంటివి చేశాడు. బ్రహ్మాండమైన కట్టడాలు కట్టాడు. ఒక ప్రగతి భవనం, ఒక సెక్రటేరియట్, ఒక అంబేద్కర్ ఇది, ఒక పివి నరసింహారావు ఇది, ఇవన్నీ చేయగలిగాడు. అనేక విషయాల్లో ఆయన చేశారు తెలంగాణలో. కానీ ఆయనకి ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే ఒక రకమైన అహంకార ధోరణి. తను ప్రజలకు సేవకుడు అనే విషయం మర్చిపోయి తనేదో ఒక రాజులాగా, తెలంగాణ తన సామ్రాజ్యంలాగా బిహేవ్ చేయడం, చివరికి మినిమం నిరసన కూడా సహించకపోవడం. తెలంగాణ ఉద్యమంలో తనకంటే కూడా బాగా పనిచేసిన కోదండరామరెడ్డి లాంటి వాళ్ళని కూడా అరెస్టులు చేసి వాళ్ళని హౌస్ అరెస్టులు చేయడం, లేకపోతే ఎత్తుకురావడం, చివరికి మేధావుల మీద ఉపాధి చట్టాన్ని, అది అతి భయంకరమైన చట్టాల్లో అది ఒకటి ఉపాధి చట్టం, ఆ ఉపాధి చట్టాన్ని పెట్టడం, హరగోపాల్ లాంటి వాళ్ళ మీద ఈ స్థాయిలోకి వెళ్ళి నిరంకుశంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో అయితే ఎంతమంది గోడు ఆయనకు తగిలిందా అనిపిస్తుంది మామూలు నమ్మేవాడైతే. అంతగా హింసించి వాళ్ళని ఫైనల్గా మళ్ళీ వాళ్ళ కోరికలు తీర్చాడు. సో ఇవన్నీ జనాల్లోకి వెళ్ళాయి. ఆయన అహంకారాన్ని జనాలు భరించలేకపోయాడు. రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని కరెక్ట్గా తీసుకొని ఫోకస్ చేశాడు. అహంకారానికి, తెలంగాణ ఆత్మాభిమానానికి పోరాటం అని చెప్పాడు. మేము వస్తే ఈ అహంకారం ఉండదు, ప్రజలకి అనుగుణంగా ఉంటాం, సేవకుల్లాగా ఉంటాం అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి వేరే వాళ్ళ విషయంలో డెమోక్రటిక్గానే ఉన్నాడు. కానీ ఒక్క బీఆర్ఎస్, కేసీఆర్ ఫ్యామిలీ వాళ్ళ విషయంలో మాత్రం కేసీఆర్కి భిన్నంగా బిహేవ్ చేయట్లేదు రేవంత్ రెడ్డి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న నమస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ అయ్యారు సీక్రెట్గా ఎయిర్పోర్ట్లో అని ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఈ బ్యానర్ ఐటమ్ వస్తే రేవంత్ రెడ్డి ఏం చేశాడు, ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టించాడు. ఇదే పనే కదా అప్పుడు కూడా చేసింది. అంటే ఒక పత్రికలో ఒక వార్త వచ్చింది, అది ఫేకేగా ఫేకే అనుకున్నాం, కలవలేదు వీళ్ళు, కానీ వాళ్ళు రాశారు. దాన్ని నువ్వు కూడా చెప్పు, మేము కలవలేదని చెప్పు, మాట్లాడు. అలాగా కేసులు పెట్టుకుంటూ పోతే తెలుగుదేశం మీడియా మీద జగన్ ఎన్ని కేసులు పెట్టాలా? రోజుకి కనీసం 500-600 వార్తలు జగన్ మీద ఇలాంటివి వస్తుంటాయి. కాబట్టి ఇది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనల్ని సామాన్య ప్రజలు,
ఈ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు కూడా గమనిస్తుంటారు, మన పర్ఫార్మెన్స్కి మార్కులు అక్కడ పడతా ఉంటాయి తెలియకుండా అనేది రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకుంటే ఆయనకు మంచిది. ఎందుకంటే ఆయనకి ఎవరికీ లేని ఒక అబ్సల్యూట్ ఫ్రీడమ్ కాంగ్రెస్లో దొరికింది. అది నిలబెట్టుకొని ఆయన లక్ష్యం ఏంటంటే 10 ఏళ్ళైనా పరిపాలించాలని ఉంది ఆయనకి. ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ పగల్ని ప్రతీకారాలను పక్కన పెట్టి విశాల ప్రజల ప్రయోజనాల కోసం ఇంకొంత డెమోక్రటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.